అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16 చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీస్ వద్ద మన యొక్క చేనేత సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన నెల్లూరు జిల్లా నుంచి వందలాది మంది చేనేతలు ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో నేతన్న నేస్తం పథకం 24,000 రూపాయలు 5 సంవత్సరాలు 1,20,000 రూపాయలు ప్రతి ఒక్క మగ్గం ఉన్న చేనేత కార్మికునికి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరం వచ్చినా కానీ ఇంకా మా చేనేతల్ని పట్టించుకోకుండా పోవడం ఇది చాలా దారుణంగా మేము భావిస్తూ వెంటనే చేనేతలందరికీ 50 ఏళ్ళు నిండిన ప్రతి చేనేత కార్మికుడికి చేనేత పెన్షన్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా చేనేత మీద విధించిన జిఎస్టీని వెంటనే రద్దుపరచాలి. అలాగే చేనేత సహకార సంఘాలకి బకాయి ఉన్న 203 కోట్ల రూపాయలని కూడా వెంటనే చెల్లించాలి. అలాగే ఎప్పుడు నుంచో సమస్యగా ఉన్న ఆప్కోకి సంబంధించిన స్థలాల్ని 6 ఎకరాల 90 సెంట్ల స్థలాల్ని అవి అన్యాక్రాంతం అయిపోయింది. కనీసం మిగిలిన స్థలమైన మా చేనేతలకి ఆప్కో వాళ్ళకి అందరికీ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇంకా పలు సమస్యలపైన ఈరోజు కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం. కలెక్టర్ గారి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియపరుస్తూ ఈరోజు వందలాది మంది కార్మికులు చేనేత కార్మికులు హాజరైనారు. వారందరికీ ధన్యవాదాలు. ఇదే కార్యక్రమం మాకు నేతన్న నేస్తం ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి పథకాలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. జై హింద్, జై